దాంట్లోకి వాళ్ళు అక్కడ తిరిగితే ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంటాయి. నెపోలియన్ ఒక యుద్ధానికి చేసేసరికి ఇంగ్లీష్ వాళ్ళకి ఎంత ఉత్సాహం వచ్చిందంటే దాంతో 40-50 సంవత్సరాలుగా భారతదేశంలో ఎదుర్కొంటున్న పరాజయాలను అన్నీ మర్చిపోయి మళ్ళీ ఒక తూర్పు చూపారు. అట్లాగే పోర్చుగీసు వాటిని మన దేశస్తులు ఒకనొక దశలో చిత్తుగా వాడుకుంటే సరిచేశాడు. మంగళూరు పక్కన ఉల్లాల నుంచి ఆ ఉల్లాల రాజ్య సంస్థానానికి చెందినటువంటి అబ్బక్క, ఆమె కూతురి పేరు తిరుమలాదేవి, ఆమె చిన్నప్పక్క అన్నమాట. ఈ ఇద్దరు కలిసి 25-30 సంవత్సరాలు యుద్ధం చేసిన ఫలితంగా గోవాకి దక్షిణానికి పోర్చుగీస్ వాడు మళ్ళీ అడుగు పెట్టారు. అంత గణనీయం. అట్లాగే తిరువనంతపురం పక్కన ఉంటుంది. దానికి చెందినటువంటి మార్తాండవర్మ అనేటువంటి ఆయన డచ్ వాళ్ళతో యుద్ధం చేశాడు. డచ్ వాళ్ళు ఆయన కాడు పట్టుకున్నారు. అప్పుడు ఒక 5-6 సెలెక్ట్ చేసి వాళ్ళకి ఆయన ఉద్యోగాలు ఇచ్చాడు మన సైన్యంలో. మిగిలిన వాళ్ళతో కూడా పెట్టాడు. ఆ డచ్ వాళ్ళకి చెప్పాడు ఆయన, యుద్ధం ఇప్పుడు జరుగుతుంది అనుకోవద్దు, నేను వచ్చి మీ దేశానికి వచ్చి మిమ్మల్ని చిన్నదనుకో అని చెప్పాడు. వాళ్ళకి పట్టుకున్న వాడికి ఎటువంటి ఉపయోగించాడంటే, సరే మా వాడికి లెఫ్ట్ అండ్ రైట్ పార్టీకి నరకండి అని చెప్పాడు. అలా శిక్షణ పొందిన వాడే తర్వాత రోజుల్లో మెడ్రాస్ రెజిమెంట్ అనే పేరుతో తెలుగులో పనిపించాడు. నిజానికి ఇవి మన దేశమంతా కూడా ఉత్సవాలు జరుపుకోవాల్సినటువంటి సందర్భాలు. రాణి అబ్బక్క విజయం సాధించింది కానీ, మార్తాండవర్మ సాధించింది కానీ ఆనాడు మనం అస్వతంత్రులను ఒక విజయోత్సవం జరుపుకోవడానికి ఇంగ్లీష్ వాడు పర్మిషన్ ఇవ్వరు. రేపొద్దున ఎలక్షన్ కోడ్ బాగా అమల్లోకి వస్తే మనం లెటరీ మీటింగ్ పెట్టుకోవడానికి కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వాలి. అట్లా ఇంగ్లీష్ వాడు పర్మిషన్ ఇచ్చేవాడు కాదు. కాబట్టి మనం పోర్చుగీస్ మీద విజయాన్ని ఉత్సవం జరుపుకోలేదు, డచ్ వాడి మీద విజయాన్ని ఉత్సవం జరుపుకోలేదు. కాబట్టి ఈ చరిత్ర ఎలా నడుస్తుంది ఈ విషయాలన్నీ కూడా తర్వాత ఇంగ్లీషు వాళ్ళు కథంతా చాలా నేను చెప్పను. అసలు విషయం వేరు. అసలు విషయం గంగా చెప్తారు. ఇంగ్లీష్ వాడు రావడానికి ముందు మన దేశంలో భూమిని అమ్మటం ఉండేది కాదు. భూమికి హక్కుదారులు ఎవరు అంటే గ్రామస్తుల యొక్క ఉమ్మడి ఆస్తి. ఎవరు భూమిని సాగు చేస్తారో ఆ సాగు చేసినటువంటి వాళ్ళు 6వ వంతు ఫలసాయాన్ని రాజు కోసం ఇచ్చేవాళ్ళు, దాన్ని రాజస్వము అనేవాళ్ళు. మిగిలినది ఆయన తనను ఆశ్రయించుకున్న వాటిని పంచిపెట్టి మిగిలిన దాన్ని తాను పెట్టుకున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత దానికి పన్ను కట్టడం అనే పద్ధతి పెట్టారు, అమ్ముకోవడం అనేటువంటి అవకాశం ఇచ్చారు. దానికి తాను చెప్పింది ఏమిటంటే, ఈ భూమికి హక్కుదారు ఎవరు అంటే ప్రభుత్వాన్ని నడిపేది వరకు కంపెనీ. కాబట్టి ఈ భూమి అంతా కూడా కంపెనీ చేతుల్లోకి వచ్చింది. వారసులు లేకుండా ఓ రాజుగారి కనుక చనిపోతే ఆయన తర్వాత వారసులు దత్తపుత్రులు రావడానికి లేదు, కంపెనీకి అప్పచెప్పాలి. ఈ సిద్ధాంతానికి అన్నిటికీ కూడా మూలం ఎక్కడుందంటే, మీరు ఏ దేశానికి పోతారో అక్కడ ప్రజల్ని మతం మార్చి మన జెండా ఎగరేసినట్టయితే ఆ రాజ్యం మీది అని పోపు గారు చెప్పారు. పేపర్ బుల్ అంటారు. ఆ పేపర్ బుల్స్లో ఇది ఉంది. అమెరికా పౌరుడిగా ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే మీరు అడగండి, ఇప్పటికీ కూడా అక్కడి సుప్రీంకోర్టు తీర్పులలో ఈ పేపర్ బుల్ యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది. అమెరికా సెక్యులర్ రాజ్యం మీరు అంతా అనుకుంటూ ఉంటారు, కానీ ఆ క్రైస్తవులు ఆ 500 సంవత్సరాల కింద బిగించినటువంటి ఫ్రేమ్వర్క్ నుంచి వారు ఇప్పటికీ బయటపడడానికి అవకాశం లేదు. దాని ప్రకారమే నడుస్తున్నాయి. మనము అమెరికాను అనుసరిస్తున్నాం, ఇంగ్లాండ్ అనుసరిస్తున్నాం, ఇంకేదో అభ్యుదయ బంధాలు అనుసరిస్తున్నాం అనుకుని మనకున్నటువంటి విలువలు పదవులు అన్ని కూడా కూరేస్తున్నారు. ఈ విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇప్పటికీ వలసవాద పరిపాలన యొక్క ప్రభావం, కలోనియాలిటీ, దాని నుంచి బయటపడడం ఎట్లా, ఈ విషయాన్ని కూడా ఆలోచింపజేసేటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ 2 పుస్తకాలు కూడా పాఠ్య పుస్తకాలు.
ఎంఏ హిస్టరీ చదివిన వాడికి రకరకాల పరిజ్ఞానం ఉంటుంది. ఈరాని ప్రేమపురాణం ఆమెకడి కైన ఖర్చులు ఆ డీటెయిల్స్ అన్నీ అందుతూ ఉంటాయి, ఉండదు. కానీ కార్యకారణ సంబంధాలు, ఏ ఘటన మరో ఘటనకి ఏ విధంగా కారణమైంది, దేని యొక్క ప్రభావం ఏ విధంగా ప్రసరించింది అనేటువంటి విషయాలు అక్కడ అర్థం కాని ఇక్కడ జరిగితే మనకు ఎంఏ చదివిన వాడికి ఎంత కాంప్రహెన్షన్ వస్తుందో అంతకు మించినటువంటి కాంప్రహెన్షన్ ఈ 2 పుస్తకాలు వస్తే సరిపోతుంది, చదివితే సరిపోతుంది అని నేను ధైర్యంగా చెప్తున్నాను. ఈ పుస్తకాలను మనకు అందించినటువంటి సారంగపాణి గారు అభినందిస్తున్నాను. వారి ఈ రోజున మనకి వారు లేటెస్ట్గా దాదాగా తెలుగులోకి తీసుకొచ్చినటువంటి గంగలో విశ్వనాథుల పుస్తకం గురించి మనకి విషయాలు చెప్తారు. అందులో కూడా మేము అడిగింది ఏమిటంటే, కరీంనగర్ పౌరులు ఉంటారు, చాలా విషయాలు తెలిసిన వారు, వారి పుస్తకాలు చాలా చదువుకుంటారు. కాబట్టి వారు అడిగేటువంటి ప్రశ్నలకి జవాబులు ఇవ్వడం కోసం మీరు కొంత సమయం కేటాయించాలని కూడా అడిగాము. కాబట్టి వారు మొదట మాట్లాడేటువంటి ప్రారంభ ప్రాతిపదిక ఉపన్యాసం చిన్నదిగానే ఉంటుంది. మీరు అడిగేటువంటి ప్రశ్నలకి జవాబులు ఇవ్వడానికి వారు ఇంకో గమ్మత్తు ఏంటంటే, పత్రికా రంగంలో పనిచేసే వాళ్ళు మానేటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, పైన ఏముందో దాని చూసి ఎత్తి రాసుకుంటాం. ఎత్తి రాసిన తర్వాత పెద్ద పెద్ద తీశారు. కానీ వాళ్ళు ఉపాధ్యాయ రంగంలో ఉన్నారు. ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి పని ఏమిటంటే, ఎప్పుడు ఏ విద్యార్థి ఏ ప్రశ్న అడుగుతాడో వాళ్ళకి తెలియదు. కాబట్టి చాలా త్వరగా తయారవుతారు. అటువంటి వారు పుస్తకాలు రాసినప్పుడు దానిలో ఒక డెప్త్ ఉంటుంది. అటువంటి డెప్త్ కలిగినటువంటి, డెప్త్ తెలిసినటువంటి ప్రత్యేక మన మధ్యలో ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఉపన్యాసంలో పఠించేటువంటి ఆ సారాంశాన్ని గ్రహించి మనమంతా ప్రయోజనం పొందాలి. దానికి అవకాశం ఏర్పడినటువంటి సభానికి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. మల్లికార్జునరావు రాసిన పుస్తకం కూడా చాలా సందర్భోచితమైనటువంటి పుస్తకం. ఒక క్రమం తీసుకున్నారే, దయానంద సంస్కృతి దగ్గర నుంచి గురుజీ వారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఏర్పడడానికి పూర్వరంగం ఒక భాగమైతే చెప్పాను కదా, మొదటి చెప్పిన మాట, ఎంతకాలం అయితే ఒక జాతి వెలుగురాటుందో అంతకాలం తీర్చుకుంది. ఆ వెలుగురాటని ఈ ఆధునిక యుగంలో మొదలుపెట్టినటువంటి వ్యక్తి దయానంద సరస్వతి. అట్లా మొదలుపెట్టి వారు చక్కగా రూపొందించారు. ఈ పుస్తకం